ఏంటి మనం వాడేసిన పేపర్స్ అయితే రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇది తెలుసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి మొత్తం అంతా రీసెర్చ్ అయితే చేశాను. కార్డ్బోర్డ్ ఇంకా న్యూస్ పేపర్ ఇంకా చాలా వాటిని ఈ విధంగానే చేస్తారంట. రీసైకిల్ అనేది వర్క్ అవుతుందంట. ఇంకా ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రీసైక్లింగ్ స్టార్ట్ చేయడానికి ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో సగం దాకా వాటర్ వేసుకొని అయితే ఉంచుకోవాలి. ఒక్కొక్క పేపర్ చింపుకొని ఉండండి. అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్కమింగ్ లో చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. నార్మల్ సైజ్ కన్నా కొంచెం చిన్న సైజ్ లో అయితే వాటిని అయితే చింపేయండి. ఇలా చింపడం వల్ల ఇవైతే నీటిలో అయితే బాగా నానుతాయి. వీటిని చింపుతుంటే నాకు చెప్పకుండా గాలికి ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. ఇవన్నీ పూర్తయితే వీటిని అయితే తీసుకెళ్లి నీటిలో అయితే వేయండి. ఇంకా కాసేపు దాకా వీటిని అయితే కలుపుతూ ఉండండి. ఇంట్లో వాళ్ళు ఎవరో తీయకుండా ఒక మంచి ప్లేస్ లో అయితే పెట్టుకున్నాను. వీటిని అయితే ఒక 30 నిమిషాల దాకా ఒక పక్కన అయితే పెట్టేసి ఉల్లేయాలి. ఇంకా 30 నిమిషాలు అయితే పూర్తయిపోయింది. అందుకని బయటకి అయితే తీసుకున్నాను. వీటిని మిక్సీలో వేసి అయితే గ్రైండ్ చేయాలి. ఒకవేళ మా అమ్మ చూసిందంటే నేను తిట్లతో చంపేది. అందుకని అయితే చేతితో అయితే చేసేస్తున్నాను. ఏదన్నా క్లాత్ యూజ్ చేసి అయితే కొంచెం వాటర్ అనేది తీయండి అందులో ఇంచి. ఇంకా మనం చేసిన పేస్ట్ అయితే ఏదో ఒక దాని మీద వేసుకొని మీకు నచ్చిన షేప్ లో అయితే దాన్ని తయారు చేయండి. మరీ లావుగా ఉండకుండా కొంచెం స్లిమ్ గా ఉండేటట్టు చేయండి. ఇంకా దీన్ని అయితే ఎండబెట్టాలి కాబట్టి మేడ మీదకి అయితే వెళ్తున్నాను. ఇంకా మేడ మీద నడుచుకుంటూ వెళ్తుంటే అగ్రవాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళినట్టు అయితే ఉంది. ఇంకేదో ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడైతే పెట్టేశాను. కాసేపు ఉంటే ఆమ్లెట్ అయిపోయేలా ఉన్నాను. 2 గంటల తర్వాత అయితే చూద్దాం. దీన్ని తీయడానికి 2 గంటలు కాస్త 2 రోజులు అయితే అయిపోయింది. మనం చేసిన అయితే బాగానే ఉంది కానీ ఎండకి వాటర్ కి అయితే బుక్ అయితే బలైపోయింది. దీని మీద రాయడానికి అవుతుందా లేదా అని చూస్తే రాయడానికి అయితే అవుతుంది కానీ కొంచెం కష్టంగా అయితే ఉంది. ఈ వీడియోని తెలుగు వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.